ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము మరి 1వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము ఎవరైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనమండి. పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మనకంటూ ఉన్నారు అంటే ఎవరైనా వాళ్ళు కొన్ని సందర్భాల్లో మర్చిపోవచ్చేమో కానీ మరి అనేక రీతిలుగా మనతో ఉన్నటువంటి స్నేహితులే కావచ్చు, లేకపోతే బంధువులే కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎవరైనా మన కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. కానీ మరువని దేవుడు ఎవరు అంటే నిన్ను నన్ను కూడా సృష్టించినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే నేను నిన్ను మరువను. ఆయన మనం ఎప్పుడు కూడా మర్చిపోయాడు కాదు. మనమే కొన్ని సందర్భాల్లో మందిరానికి వెళ్ళటం మానేసాం, మర్చిపోయాం. లేకపోతే మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లేకపోతే ముఖ్య భాగంగా మనం మర్చిపోయాం. కాబట్టి ఏ విషయంలోనైనా సరే దేవుని విషయంలో మర్చిపోయాం, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. 2025 సంవత్సరం వరకు మనల్ని మరవకుండా మన సజీవులో ఉంచాడు, ఆశీర్వాదకరంగా ఉంచాడు, దీవెనకరంగా ఉంచాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మాట్లాడినటువంటి మనందరము కూడా దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవునికి ఇంకా నువ్వు సమీపంగా దగ్గరగా ఉంటే మరి దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు మనలో ఉండి 25 సంవత్సరం అంతా కూడా మరి దేవాది దేవుడు సన్నిధి మనతో ఉండి మనం బలపరుస్తూ ఉంటుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆస్వాదించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం, ఆనందం మీరు దయచేయండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆనందం నింపండి. ఈనాటి యవనస్తులందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమను ముసుగులో పడి అలాగే త్రాగుడు, పాన్పరాకు, గంజాయి, గుటక, డ్రగ్స్ ఇవన్నిట్లు కూడా అలవాటు అయిపోయి ఎంతోమంది ఆయన పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా తండ్రి మీరు ఆకర్షించుకుని దేవాన్ని నీతి మార్గంలో వారిని నడిపించండి. తండ్రి నాయన యవన బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు, నీ బలమైనటువంటి అభిషేకం బిడ్డల మీద ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నేను స్కూల్కి వెళ్ళే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని వాళ్ళు ప్రయోజకులు కృప తెచ్చండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ఇదిగో పనికి వెళ్ళే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మంచి ఆరుగులతో నింపండి తండ్రి. మా దేశ పాడి పంటనంతను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి తండ్రి రక్షణ లేని రక్షణ దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. ఈ వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుగా డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. సేవకులు వారి బిడ్డలు, కుటుంబాల సేవ పరిసర అంతటిని కూడా దీవించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.